సీతక్క తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని నాయకురాలు, పోరాట యోధురాలు, నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్న నేత. ఇప్పుడు మేడారం జాతర నిర్వహణలోనూ మంత్రిగా తనలోని లీడర్షిప్ క్వాలిటీని మరోసారి చాటి చెప్పారు సీతక్క. ఒంటి చేత్తో యంత్రాంగాన్ని సమన్వయం చేసుకోవడం మామూలు విషయం కాదు. అందులోనూ తన నేర్పును చాటుకున్నారు. మేడారం మహాజాతరకు కోట్ల మంది భక్తులు వచ్చినా అడవి పరిసరాలు తెలిసిన వ్యక్తి కావడంతో చాలా పక్కాగా ఏర్పాట్లు చేసి ఔరా అనిపించుకుంటున్నారు ధనసరి అనసూయ అలియాస్ సీతక్క. మంత్రి అనే దర్పం లేదు. ఇస్త్రీ బట్టలో నలిగిపోతాయి, నలుగురిలో చిన్నబుచ్చుకోవాలేమో అనే ఆలోచన లేదు. ఒక సగటు మనిషి, ఒక సాధారణ మహిళ ఎలా ఉంటారో అలా ఉంటే చాలు. మంత్రి అనేది ఒక బాధ్యత మాత్రమే అనుకునే లీడర్. మంత్రిగా బాధ్యత చేపడితే ఆహార్యం మార్చుకోవాలని కానీ జనాలకు దూరమయ్యేలా ప్రవర్తించాలనే తలంపు లేని వ్యక్తి. మాస్ లీడర్, అడవి బిడ్డ, గిరిపుత్రుల ఆత్మీయురాలు సీతక్క. ఏం చేయాలో స్పష్టంగా తెలుసు. ఏం చేస్తే ప్రజలకు ప్రయోజనమో లెక్క ఉంది. దానికి అధికారులు ఏం చేస్తే సౌకర్యవంతంగా ఉంటుందో అంచనాలున్నాయి. మేడారం మహాజాతర పనుల విషయంలోనూ అదే చేశారు మంత్రి సీతక్క. 2 ఏళ్లకోసారి జరిగే మేడారం జాతరకు కోట్ల మంది వస్తారని తెలుసు. అక్కడ భక్తులకు ఎదురయ్యే ఇబ్బందులేంటో గతంలోనే కళ్లారా చూసిన వ్యక్తి. అందుకే మంత్రిగా బాధ్యతలు చేపట్టాక మేడారం జాతర సమయం దగ్గర పడుతున్న తరుణంలో ముందుగానే అప్రమత్తమై వనాలని క్యాంప్ ఆఫీసుగా మార్చేసుకున్నారు సీతక్క. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 2 మహిళా మంత్రుల్లో ఒకరు సీతక్క, మరొకరు కొండా సురేఖ. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న సురేఖ డెంగ్యూ జ్వరం రావడంతో కీలక సమయంలో చికిత్స కోసం హైదరాబాద్కి పరిమితం కావాల్సి వచ్చింది. అయినప్పటికీ గిరిజన కుంభమేళా అయిన మేడారం జాతరను ఒంటి చేతో ఎలా నిర్వహించాలో అనే దిగులు చెందలేదు సీతక్క. రోజుకు 18 గంటలు పనిచేస్తూ అలసట లేకుండా అలుపు సలుపు తెరిచేరనివ్వకుండా భక్తులను కాపు కాస్తున్నారు. తనతో పాటు పనిచేస్తున్న అధికారులను, ఇతరులను ఉత్సాహపరచడం ఈ పంచాయతీరాజ్ శాఖ మంత్రికే చెల్లింది. జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి మినహా ఇతర అమాత్యులు ఎవరూ రాకపోయినా తనకున్న అనుభవాన్ని జాతరలో చూపించారు సీతక్క. గత వర్షాకాలంలో మేడారం బురదమయంగా మారిపోయింది. అయినప్పటికీ తక్కువ సమయంలోనే మేడారంలో సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేలా పనులు చేయించారు సీతక్క. ఆదివాసీల ఆరాధ్య దైవమైన సమ్మక్క సారక్క జాతర సంస్కృతిని కాపాడే బాధ్యతను బ్యాలెన్స్ చేసుకున్నారు. అది ఎంతలా అంటే ఈసారి మేడారం జాతరపై ఎలాంటి ఆంక్షలు లేని ప్రజా జాతరగా నిర్వహించడంలో కీలక పాత్ర మంత్రి సీతక్కదే. గతంలో అధికారులు వీఐపీల పేరుతో సామాన్య భక్తులను ఇబ్బంది పెడితే ఈసారి పూర్తిగా రివర్స్. ఆ ఘనత కూడా సీతక్కదే. జాతరను జాతీయ పండుగగా గుర్తించేలా కేంద్రాన్ని ఒప్పించే ప్రయత్నంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఆహ్వానించి మోదీ సర్కార్ నుంచి 3 కోట్లు తీసుకొచ్చారు సీతక్క. ఇక్కడ ఇన్ని పనులు ఉన్నా వాటిని ఎక్కడున్నా పర్యవేక్షిస్తూ సీఎం రేవంత్ రెడ్డిని, గవర్నర్ తమిళసైను, ఇతర మంత్రులను స్వయంగా వెళ్లి ఆహ్వానించారు. మేడారం పనుల్లో నాణ్యత పాటించని కాంట్రాక్టర్లపై ఉక్కుపాదం మోపారు మంత్రి. పనిచేయని అధికారులను ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని వార్నింగ్ ఇచ్చారు. తాను ఆశించినట్టు భక్తులకు ఇబ్బంది కలగకుండా పనిచేసిన అధికారులను తోబుట్టువులుగా చూసుకుంటున్నారు సీతక్క. వారిని నిత్యం ఉత్సాహపరుస్తూ మేడారం కలియతిరుగుతున్నారు. భక్తుల్లో కలిసిపోతున్నారు. మేడారం జాతర నిర్వహణ ఒక ఎత్తైతే జాతర ముగిసిన తర్వాత మేడారం వన ప్రదేశాలను పారిశుద్ధ్యం నుంచి కాపాడడం మరో సవాల్. దీనికి కూడా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు సీతక్క. ఆదివాసీ ప్రాంత వాతావరణం దెబ్బతినకుండా మేడారం అటవీ ప్రదేశాలను తిరిగి పూర్వరూపం సంతరించుకునేలా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు సీతక్క. అంతేకాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై పెట్టుకున్న నమ్మకానికి 100% న్యాయం చేస్తున్నారు కూడా. అందుకే తెలంగాణ కేబినెట్లో సీతక్క తీరే వేరని ఆమెను ప్రజా నాయకురాలిగా కొనియాడుతుంటారు జనాలు.